దేవునికి మహిమ కలుగనుగాక. ప్రియులైన దేవుని పిల్లలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రియులారా, ఈ దినము నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనమందరము ఈరోజు తీసుకున్నటువంటి వాగ్దానమును మనం స్వతంత్రించుకునే వాళ్ళే అనుకుంటే, ఆనాడు సొలొమోను దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన మాదిరిగా సొలొమోను యొక్క తండ్రి అయినటువంటి దావీదుకు చేసినటువంటి వాగ్దానమును ఏ రీతిగానైతే సొలొమోను పొందుకున్నాడో, ఆ పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, ఆ యొక్క లేఖనములను మనము జ్ఞాపకం చేసుకుని మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 26 వరకు ఆ లేఖనములను మనము ధ్యానిస్తూ ఈ సంవత్సరం అంతయు కూడా మనము దేవుని సన్నిధిలో యథార్థముగా జీవించినట్లయితే, ఆయనకి ఇష్టానుసారముగా మనము జీవించినట్లయితే, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము మనము స్వతంత్రించుకొనగలము. కనుక ప్రియులారా, మన యొక్క పరిస్థితులు ఏ విధముగా ఉన్నప్పటికీ, కష్టమైన, నష్టమైన, శోధనైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏదైనప్పటికీ ఆయన పట్ల మనము సంపూర్ణ విశ్వాసముతో నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలముగా మనము జీవించినట్లయితే, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనము నడుచుకున్నట్లయితే, ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానమును మనము స్వతంత్రించుకొనగలము. కనుక ప్రియులారా, మనము ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకొని ఈ లోకములో బ్రతుకు దినములన్నిటిలో ఆయనకి ఇష్టానుసారముగా మనము జీవించినట్లయితే, మన బ్రతుకును మనము స్వతంత్రించుకున్నటువంటి ఈ వాగ్దానమును మనము పొందుకొనడానికి అవకాశం ఉంటుంది. ఆనాడు దావీదు అటు ప్రకారముగా దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి, దేవుని యొక్క హృదయానుసారుడిగా జీవించాడు కాబట్టి, ఆ వాగ్దానమును ఆయన కుమారుడు పొందుకున్నట్లుగా మనకు కనబడుతుంది. మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు, మీకేమియు తక్కువ కాదు అని లేఖనము చెలవిచ్చిన ప్రకారముగా ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనములో మనము ఆ లేఖనాన్ని మనం చూస్తాము. ఆ లేఖనములనన్నిటినీ మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన పట్ల మనము నమ్మకముగా ఉండాలి. ప్రతి విషయంలోనూ నమ్మకముగా ఉండాలి. 1-2 విషయాలలో కాదు, ప్రతి విషయంలోనూ నమ్మకముగా ఉండాలి. మాట్లాడే విషయంలోనూ, క్రియల విషయంలోనూ, అలాగనే పరిచర్య విషయంలోనూ, సువార్త విషయంలోనూ, బైబిల్ చదివే విషయంలోనూ, ధ్యానించే విషయంలోనూ, ఎదటి వారి దగ్గర మనం మాట్లాడే విషయంలోనూ, ప్రతి విషయంలో కూడా మనము ఆయనకి ఇష్టలుగా మనము జీవించినట్లయితే ఈ వాగ్దానములు మనము స్వతంత్రించుకొనగలము. అదే మాదిరిగా దావీదు ఆయన దేవుడి దగ్గర ఏ విధముగా బ్రతికాడో, ఏ విధముగా నడిచాడో అవన్నీ ఆయన దేవుడు ఆయనకి ఇష్టానుసారముగా ఉన్నవి కాబట్టి అంతటి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమును నెరవేర్చిన సమయంలో ఈరోజు నీవు ఇశ్రాయేలు దేవుడవై ఉండి నా తండ్రి అయినటువంటి నీ భక్తుడైనటువంటి దావీదుకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును ఈరోజు నెరవేర్చారు అని దేవుని సన్నిధిలో అతను మరలా సొలొమోను అప్పగించినట్లుగా మనం అక్కడ చదివాము. అదే మాదిరిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఈ దినము మనం తీసుకున్న వాగ్దానము మనం పొందుకోవాలన్నది ఆశ. కనుక ప్రియులారా, ఆలోచన చేస్తూ ఆయన సన్నిధిలో యథార్థముగా జీవిందాము. ఆయనను గూర్చి నూతన కీర్తన మనము పాడాలి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయిద్యములు వాయించుకుంటూ ఆయన సన్నిధిలో గాన ప్రతిగానములు చేస్తూ ఆయన సన్నిధిలో మనము నడిచినట్లయితే, ఈ యొక్క సంవత్సర కాలం అంతయు కూడా ఆయన సన్నిధిలో ఆయనను మహిమపరుస్తూ మనము కొనసాగినట్లయితే మనకి ఆ వాగ్దానము దొరుకుతుంది. దొరికిన వాగ్దానము సంపాదించుకోగలము. ఆయన యందు మనము భయభక్తులు గలవారమై ఉండి ఆయనను మనము కొనియాడినట్లయితే, ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే, ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదముతో మనము రుచికరమైనటువంటి ఆహారములు లేదా భోజన పదార్థములు, మన పిల్ల పాపలను అందరినీ క్షేమంగా చూసుకొనడానికి ఆయన ఆహారం ఇస్తాడు మనకి. ఆ ఆహారమును మనం భుజించడానికి అవకాశం ఉంటుంది. మనము చేస్తున్నటువంటి భోజనపు బల్ల చుట్టూ మన పిల్లలు ఒలివ మొక్కల వలె వారు ఉందురు అని లేఖనము చెప్పినటువంటి ఆ వాగ్దానమును మనము చేజిక్కించుకొనగలము.
ప్రియులారా, ప్రతి విషయాన్ని మనము గమనించినట్లయితే ఆయన యందు మనము చాలా నమ్మకము గలవారమై ఉండాలి. యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఈ వాగ్దానమును మనము పొందుకున్నటువంటి మనమందరము కూడా ఆయనకి ఇష్టలుగా ఉండాలనేది ఆయన సంకల్పము. ఆయన చిత్త ప్రకారముగా ఈ లోకములో ఆయనకి మహిమార్థముగా మనకు ఆశీర్వాదకరముగా మనము జీవించినట్లయితే ఆయన రాకడ సమయములో మనలో ఉన్నటువంటి విశ్వాసమును చూసి బల నమ్మకమైన మంచి దాసుడా అనే పదము మనల్ని అనడానికి అవకాశం ఉంది. కనుక ప్రియులారా, ఆలోచన చేసి ఈ దినము నూతన సంవత్సరములో నూతనమైనటువంటి తీర్మానము మనం చేసుకున్నటువంటి వాళ్ళమందరము కూడా ఆ నూతనమైనటువంటి తీర్మానములో మనము దృఢమైనటువంటి విశ్వాసముతో మనం ముందుకు నడిచినట్లయితే నిత్య జీవమును మనము చేపట్టగలము, నిత్య జీవమును పొందుకొనగలము. కనుక వాగ్దానమును తీసుకొని ఆ వాగ్దాన కార్డును పక్కన పెట్టి మన జీవన విధానము మనము చేసినట్లయితే ఆ వాగ్దానానికి అర్థం ఉండదు. కనుక ప్రియులారా, ఆలోచన చేస్తూ ప్రతి విషయంలో కూడా మనము ఆయనకి ఇష్టలుగా జీవించాలనేది దేవుని యొక్క సంకల్పము. ఆయన మనలోను మనం ఆయనలోనూ ఉన్నట్లయితే ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడు. అందుకే ఈ లేఖనం ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయం 6వ వచనం సెలవిస్తా ఉంది. ఏమని? నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయనే మనతో పాటు తోడుండి వచ్చేవాడు. ఆయన ఆత్మ మనకి ఇప్పుడు ఆదరణకర్తగా మనల్ని నడిపిస్తుంది. ఆ నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మాధ్వర్యంలో మనము నడిచినట్లయితే మనము నడిచే ప్రతి అడుగు కూడా ఆయన నడిపిస్తాడు. కనుక వందనాలు అందరికీ.